నమస్కారం అండి. నా పేరు బాలాజీ. ఈరోజు మనం టీఎస్పీఎస్సీ ప్యాటర్న్కి సంబంధించి 600 మార్క్స్ ఏదైతే ఉందో అంటే గ్రూప్ 2 పర్పస్, ఆ గ్రూప్ 2 పర్పస్ సంబంధించి 600 మార్క్స్లో ప్రధాన క్వాంటిటీ ఉన్నటువంటి పాలిటీ అనే విషయాన్ని మనం ఒకసారి చర్చిద్దాం. పాలిటీ ముఖ్యంగా ఇక్కడ 50 మార్క్స్ ఉన్నప్పటికి కూడా సోషియాలజీలో ఒక 20 మార్క్స్, అదేవిధంగా ఫస్ట్ జిఎస్లో కూడా ఒక 10 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా పాలిటీ ప్రియారిటీ గ్రూప్ 2లో ప్రధాన పాత్ర ఉన్నట్టు మనం గమనించవచ్చు. అంటే ఒక 75 నుంచి 80 మార్క్స్ పాలిటీ పాత్ర కనిపిస్తుంది మనకు. సో ఒక క్వాంటిటీ ఓరియంటేషన్లో చదివినప్పుడు ప్రధానంగా మనం చదవాల్సిన మొట్టమొదటి సబ్జెక్టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కానీ పాలిటీ చదవాల్సి ఉంటుంది. ఇంకొకటి, పాలిటీని ఏదో చదువుతున్నామంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం కాకుండా దానిని మన నిత్య జీవితంలో కూడా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, సామాజిక కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. పాలిటీ చదివి ఉద్యోగం రాకున్నా అది బతకడం నేర్పుతుంది. భారత రాజ్యాంగం ఏంది, భారత రాజ్యాంగం భారతీయ పౌరులకు ప్రసాదించిన వరాలేంటి, ప్రభుత్వానికి ఆదేశించిన సంక్షేమ యంత్రాంగం ఏంటి, అదేవిధంగా భారతీయ పౌరులు ప్రధానంగా గౌరవించాల్సిన ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, అదేవిధంగా భారత్లో ఉన్నటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ చిన్న చిన్న తప్పిదాలు చేస్తున్నప్పుడు లేదా అనుకోని కొన్ని పొరపాట్లు జరుగుతున్నప్పుడు వాటిని సవరించడానికి ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అయినా కానీ, లేదా ఇంకా విషయానికి వస్తే ఏకకేంద్ర లేదా సమైక్య లాంటి విషయాలు. అంటే భారత్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా భారత్లో ఉన్నది అమెరికా లాంటి సమైక్య ప్రభుత్వం అయితే కాదు, ఫెడరలిజం అయితే కాదు. అదేవిధంగా భారత్లో ప్రధానమంత్రి, మంత్రిమండలి లాంటి విషయాలు కనిపించినప్పటికీ కూడా అలా అది పూర్తిగా ఏకకేంద్ర వ్యవస్థ కూడా కాదు. ఈ విధంగా రెండింటి మధ్యన, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక అధికారాల విభజన అనేది మనకు కనిపిస్తుంది. ఆ విధంగా కేంద్ర జాబితా అని, రాష్ట్ర జాబితా అని, ఉమ్మడి జాబితా అని, సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయాలు కానీ, అదేవిధంగా భారతీయ పౌరుల్లో ప్రధానంగా రాజకీయ చైతన్యం కానీ, లేకపోతే అట్టడుగు వర్గాలకు వారికి కూడా రాజ్యాధికారం సిద్ధించాలనే లక్ష్యంతో కానీ 73, 74 అనే రాజ్యాంగ సవరణలు కూడా చేర్చడం జరిగింది. వాటిలో మనం పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలు, పట్టణ పాలక ప్రాంతాలకు సంబంధించినవి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రాథమిక హక్కులని మీరు నేర్చుకున్నట్టయితే దానికి దాదాపు ఒక 10 to 15 మార్క్స్ మీకు క్వాంటిటీ ఉంటుంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ సంబంధించిన అంశాలను కూడా చూసుకోండి, ఒక 7-8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నేను కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి 6 మార్క్స్, ఆదేశిక సూత్రాల నుంచి 4-5 మార్క్స్, అదేవిధంగా రాజ్యాంగ సవరణల నుంచి కూడా 2-3 మార్క్స్ అన్నిటిని కలిపి, అదేవిధంగా ఆర్టికల్స్ కూడా కొంత బైహార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది నేర్చుకోవడం వల్ల ఏదో మనకు ఉద్యోగం వస్తుంది, అది జీవనోపాధి అవుతుంది అనే ఆలోచనే కాకుండా కొంతవరకు భారత్లో సామాజిక స్పృహ, భారతీయ పౌరులకు సామాజిక స్పృహ, తానేంటో తనను తాను తెలుసుకోవడమే ఒక భారత రాజ్యాంగం కూడా చెప్పుకోవచ్చు. నాటి రాజ్యాంగ నిర్మాతలు నిజంగా చాలా గొప్పవాళ్ళనే చెప్పుకోవాలి. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల మనోభావాలు కూడా భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. కాబట్టి రాజ్యాంగ సవరణ అనే పద్ధతిని కూడా చొప్పించడం నిజంగా ఒక అద్భుతం. సో ఇలాంటి ఎన్నో విషయాలు ఆలోచించినటువంటి మహానుభావులు మొత్తానికి ఒక మంచి క్రోడీకరణ, అంటే భారత రాజ్యాంగం అనేది 395 అధికరణలు, అదేవిధంగా 12 షెడ్యూళ్ళు, అదేవిధంగా 22 భాగాలుగా దాన్ని క్రోడీకరించడం జరిగింది. దానిని బేస్ చేసుకునే భారత్లో ఏ ప్రభుత్వ యంత్రాంగమైనా, ఏ సంస్థ అయినా, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏది చేసినా ఖచ్చితంగా దాని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాల్సిందే. ఆ విధంగా ఉన్న పక్షంలో న్యాయ వ్యవస్థ పాత్ర క్రియాశీలకంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో దాదాపు ఈ విధంగా పాలిటీ అనే విషయాన్ని మీరు చూసుకుంటే దాదాపుగా మీరు అనుకున్న స్కోర్ని రీచ్ కావడం జరుగుతుంది. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి,
భవిష్యత్తులో ఇంకా కూడా మీకోసం గ్రూప్ 2, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ముఖ్యంగా ఈ ఇద్దరు ఆస్పిరెంట్స్ కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో తెలుగు మీడియం విద్యార్థులు వాళ్ళ కోసం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మీరు వీడియోలు చూసి ఒక స్మార్ట్ వర్క్ విధానాన్ని నేర్చుకుంటారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి.